నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. ఆపరేషన్ కర్రీగుట్ట చివరంకానికి చేరుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశంలో మావోయిస్టులు ఉండకూడదన్న లక్ష్యంతో కేంద్ర బలగాలు భారీ ఎన్కౌంటర్స్కు ప్లాన్ చేస్తున్నాయి. మావోయిస్టులు కనిపిస్తే చాలు ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. దీనికి తోడు కర్రీగుట్టను 25,000 మంది బలగాలు చుట్టుముట్టడం, ఎన్కౌంటర్స్పై ఒక్క లీక్ కూడా బయటకు రాకపోవడం చూస్తే బిన్ లాడెన్ లాగా మావోయిస్టులను కూడా మట్టుబెడతారా? తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో మావోయిస్టులకు రహస్య స్థావరమైన కర్రీగుట్టలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే మావోయిస్టులను ఎలిమినేట్ చేసి ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగరవేశామని భద్రతా బలగాలు చెబుతున్నాయి. మావోయిస్టుల అంతమే ధ్యేయంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. తమ అస్తిత్వమే ప్రమాదంలో పడటంతో మావోయిస్టులు శాంతి వచనాలు పలుకుతున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని అంటున్నాయి. ప్రత్యేకంగా శాంతి కమిటీని ఏర్పాటు చేసి మరీ చర్చలకు పిలవాలని అభ్యర్థిస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. నౌ ఆర్ నెవర్ అన్నట్లుగా దూసుకువెళ్తున్నాయి కేంద్ర బలగాలు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్ చేస్తోంది. అధికారికంగా ఇప్పటి వరకు కర్రీగుట్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవ్వరూ చెప్పలేదు. గత కొద్ది రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అన్నీ స్పష్టత లేని కథనాలే. ఇప్పటికే అక్కడున్న మావోయిస్టులను చంపేసి బయట పెట్టకుండా ఉన్నారనేది మానవ హక్కు సంఘాల నేతల అనుమానాలు. కర్రీగుట్టల్లో ఉంటే 50 లేదా 60 మంది మాత్రమే మావోయిస్టులు ఉంటారని వారి వాదన. వేలల్లో మావోయిస్టు దళాలు లేవని, కేవలం అన్నీ పుకార్లు మాత్రమేనని చెప్పుకొస్తున్నారు. 10,000కు పైగా బలగాలు చుట్టుముట్టినప్పుడు మావోయిస్టులు గుట్టను ఖాళీ చేసి ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటారనేది వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ అదే గుట్టపై ఉంటే ఫస్ట్ అటాక్లోనే చనిపోవాలి. అలా చనిపోలేదంటే మీడియాకిచ్చే లీకులు, వార్తలు అవాస్తవం అనేది వారి వాదన. మావోయిస్టులను ఒకేసారి అందరినీ చంపడం సాధ్యం కాదని, కగార్ ఆపరేషన్పై తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. కాల్పుల విరమణకు సిద్ధమని చెప్పినప్పటికీ ఇలా భద్రతా బలగాలతో కాల్పులకు తెగబడటం సరికాదని వారి వాదన. కర్రీగుట్టలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. 1000 మంది మావోయిస్టులు అక్కడ లేరని మాజీ మావోయిస్టుల వాదన. ఇటీవల జార్ఖండ్ సీసీ మెంబర్ చనిపోయాడని, చలపతితో సహా కొందరు చనిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇలా జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్లో అనేక చోట్ల మావోయిస్టులు విస్తరించి ఉన్నారని వారు అంటున్నారు. ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ ఇటీవల సీఎం రేవంత్ను కూడా పలు ప్రజా సంఘాల నేతలు కలిసి విజ్ఞప్తి చేశాయి. కర్రీగుట్టలు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్ మధ్య 90 కిలోమీటర్ల మేర పొడవు, 30 కిలోమీటర్ల మేర వెడల్పుతో ఉంటాయి. కర్రీగుట్టలు ఎక్కాలంటే గంటకు పైగా సమయం పడుతుంది. కొన్ని వైపుల నుంచి గంటన్నరకు పైగా సమయం పడుతుంది. మరికొన్ని చోట్ల కనీసం ఎక్కడానికి కొత్త వారికి సాధ్యం కానే కాదు. ఓవైపు నిచ్చెనలా పైకెక్కే మార్గం 100 ఏళ్లకు పైగా ఉంది. కర్రీగుట్టలు అంత సులువుగా ఎక్కడం సాధ్యం కాదనేది ప్రజా సంఘాల మాజీ మావోయిస్టు నేతల వాదన. అందుకే ఇక్కడ మావోయిస్టులు అవసరాన్ని బట్టి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారనేది మాజీల అభిప్రాయం. కర్రీగుట్టల్లో భద్రతా బలగాలు దాడులు చేయడం ఈరోజు కొత్త కాదంటున్నారు మాజీలు. గతంలో అనేక సార్లు కర్రీగుట్టలను చేరుకున్నాయి. ఇప్పుడు కావాలని అటు మావోయిస్టులను, ఇటు బయట జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజా సంఘాలు, మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేసుకున్న కేంద్రం మరోసారి ఆలోచించాలని ప్రజా సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు వెళితే ప్రభుత్వానికి నష్టమని, ప్రజలే ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని మాజీలు అంటున్నారు. అణిచివేతతో సమస్యకు పరిష్కారం కాదని, చర్చలతోనే అది సాధ్యమని అంటున్నారు. పోలీసులు కొన్ని మార్గాల ద్వారా వస్తారు, కానీ గెరిల్లాలు ఊహించని విధంగా వెళ్ళిపోతారని చెప్పుకొస్తున్నారు. కర్రిగుట్టల్లో ఆపరేషన్ పూర్తి చేసిన మావోయిస్టులంతం జరగదని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీలు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఉన్నాయని, కర్రిగుట్టల్లో వీలు కాకపోతే మరో ప్రాంతానికి వెళ్తారని గుర్తు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలు అనేకం ఉన్నాయని, కొంతమంది కావాలని మావోయిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్పుల విరమణ చర్చలు ఒక్కటే మార్గం. కేంద్రం రాజ్యాంగాన్ని అనుసరించి శాంతికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నామని అంటున్నారు మాజీలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.